విశాఖ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. జిల్లా అధికారులంతా వారంలో 2 రోజుల పాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి జిల్లాలో పెండింగ్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ తో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం పలువురు బాధితులు వారి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అక్కడ ఆఫీస్ స్టాఫ్ సెక్యూరిటీ గార్డు జడ్జి గారు అసలు వెళ్ళట్లేదు. నాకు ఆల్రెడీ శాంక్షన్ అయింది సార్, ఇప్పుడు వచ్చిందండి, కానీ యాక్షన్ చేస్తున్నాను. ఇది పట్టదా పాస్బుక్ ఉందా, టైటిల్ ఉందా? ప్రయోజనం లేదు. అక్కడ లాయర్ గారు అన్నారు నా పేరు పెట్టి వెంకటరావు అండి. ఓకేనా, నా పేరు పెట్టి వెంకటరావు అండి. భీమిలి మండలం చిట్టువలస నుంచి వచ్చాం మేము. జిఎంసీ 2వ వార్డు మాది. సర్వే నెంబరు పాత సర్వే నెంబరు 55, 56 చిట్టువలసల భీమిలి మండలంలో మాది మొత్తం ల్యాండ్ 18 ఎకరాల 78 సెంట్లు. దాన్ని 1990లో ల్యాండ్ అక్విజిషన్ దొడవారు మా దగ్గర నుంచి 5 ఎకరాల 78 సెంట్లు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఇన్కార్పొరేషన్ చేయక దాన్ని 2017లోను మన విఎన్ఆర్డీఏ వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఇది ఈ 55 సర్వే నెంబర్స్ అన్నీ కూడా 20ఏలో పెట్టకుండా రిజిస్ట్రేషన్ అవ్వకుండా గత 7 సంవత్సరాల బట్టి ఆపారండి. మేము గత 7 సంవత్సరాల నుంచి భీమిలి ఎంఆర్ఓ వడా ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాం. ఇంతవరకు కూడా సమస్య క్లియర్ అవ్వలేదండి. కనీసం ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారైనా మా సమస్యను తీరుస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఫిర్యాదు చేస్తాం. మొత్తం అంతా కూడా 2015 నుంచి ఇప్పటి వరకు తిరుగుతున్నాం సార్. మొన్న ఉన్న ఆర్డీఓ గారు భాస్కర్ రెడ్డి గారు, ఎంఆర్ఓ గారు దగ్గరుండి మొత్తం అంతా ఫైల్ అంతా తెచ్చారు. మా బ్యాడ్లకి ఏంటంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారు కూడా మా విషయం తెలియపరచని చెప్పేసి మేము ఫిర్యాదు చేయడం జరిగిందండి. స్పందనలు పెట్టడం జరిగిందండి. మీరు చేసి పెడతానే సంబంధిత ఈ సెక్షన్ పంపించారు. ఈ సెక్షన్లోనూ ఉండి దీని మీద ఏంటనేది పూర్తిగా బ్రీఫ్ చేసి విషయం ఏంటనేది మాకు తెలియపరచని చెప్పేసి చెప్పారు సార్. అది ఓకే.